ఛ! ఎంతో కష్టపడి గ్యాస్ డెలివరీ బాయ్స్ లాగా మనం అక్కడికి వెళితే అది సంతకం పెట్టలేదు. అది పెట్టేదేంటి తొక్క, మనమే పెట్టుకుందాం. మనమా? అవునత్తయ్య గారు, ఆ మధు సంతకం నేను పెట్టలేనా? హ? మధుమతి అని నేనే పెట్టేస్తాను. పండగ చేసుకోండి. ఏ చిన్నరవై, నీదేమన్నా సీఎం సంతకమా పెట్టించుకొని ఫోటో కట్టించుకోవడానికి? నాకు దాని సంతకమే కావాలి. అసలు దాని సంతకం మీకెందుకు అత్తయ్య గారు? ఆ సంతకంతో మీరేం చేస్తారు? ముక్కలు ముక్కలుగా కట్ చేసి దానికి ఉప్పు కారం బాగా కలిపి ఒక గంట నానబెడతానమ్మా. దాన్ని ఉప్పు కారంలో నానబెట్టడం ఏంటి అత్తయ్య గారు? ముందు బాగా నానబెట్టిన తర్వాత ఆ పెన పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. సంతకాన్నా? సంతకమా అంటే ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఆ. సంతకాన్ని ఫ్రై చేసుకోవడం ఏంటి? ఒసేయ్, తింగరదానా, ఆ సంతకం గురించి నీకెందుకే? సంతకం పెట్టించుకొస్తే డబ్బులు ఇస్తానన్నాను కదా, అంతవరకే. అంతకు మించి ఏమీ అడక్కండి. అలాగే ఆ సిలిండర్ ప్లాన్ మిస్ అయింది. ఆ. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. అయ్యో, ముందు నేను చెప్పేది వినండి. మనం ముగ్గురం కలిసి నడుము ఇలాగ రౌండ్ గా తిప్పి చేతులు ఇలా పైకెత్తి అటు ఇటు అని ఊపాలి. అలా చేస్తే ఏమొస్తుంది అత్తయ్య గారు? కొవ్వు కరుగుతుందే. అయితే మీరే చేయండి. ఎందుకే కొవ్వు మీకే ఎక్కువ ఉంది. చంపుతాను మాట్లాడేవంటే. మధు, ఏంటి మా ఎక్సర్సైజులు చూస్తున్నా? కాపీ కొట్టి ట్రైనింగ్ సెంటర్ పెట్టేద్దామనా? అబ్బబ్బబ్బబ్బబ్బో, మీరు చేసే ఎక్సర్సైజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చేసేది, మరి కాపీ కొట్టడానికి. ఏది మీ ముగ్గురు వంగి మీ కాలు వేలు పట్టుకోండి. ఏకతాళా? కాలు వేలంటే పట్టుకోండి. అలాగే అత్తయ్య గారు. మరి మీ కాళ్ళు పట్టుకోండి. అలా చెప్పొచ్చు కదా. హలో, అలా కాదమ్మా. మరి ఇలా వంగి ఇలా పట్టుకోవాలి. ఓ, ఇంతేనా? ఈజీగా పట్టేసుకుంటాం. మోకాలు కూడా అందట్లేదు. మీకు ఎక్సర్సైజ్ అవసరం అండి? పెద్ద దిగొచ్చారు స్లిమ్ గర్ల్స్. అమ్మయ్యా, పోయిందే. అబ్బా, ఈ ఎక్సర్సైజులు చేస్తే అది సంతకం పెడుతుందా అత్తయ్య గారు? అయ్యో నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. సరేలే, దీని తర్వాత ఏం చేయాలో చెప్పండి అత్తయ్య గారు. మనం కొరియర్ బాయ్స్ గా గెటప్ వేసుకుందాం. కొరియర్ బాయా? అలా వెళ్తే ఏదో ఒక పార్సల్ అయితే ఇవ్వాలి కదా అత్తయ్య గారు. తప్పుతుందా? ఇద్దాం. పార్సిల్ ఇస్తే ఏమవుతుంది అత్తయ్య గారు? అబ్బబ్బబ్బబ్బబ్బా. స్వామి, అసలు మాకు ఈ ఆకలి ఎందుకు పెట్టావు స్వామి? ఒకవేళ పెట్టినా ఈ అన్నం, కూర, చారు, పెరుగు ఇన్ని వెరైటీలు ఎందుకు పెట్టావు స్వామి? దీనివల్ల డబ్బులు ఎంత ఖర్చు? ఏదైనా లాభం ఉంటుందా? ఆ గేదెలాగో అదేదో మేకలాగో గడ్డో ఆకులో తినే అలవాటు పెట్టుంటే ఈ ఖర్చంతా మిగిలేదు కదా స్వామి. అసలు వీటన్నిటికంటే చెట్టులాగా ఓన్లీ గాలి, నీటితో బతికే అవకాశం ఇచ్చుంటే పైసా ఖర్చు లేకుండా బతికేసేవాళ్ళం కదా. ఏం చేస్తాం? మనిషి పుట్టాక ఇవన్నీ తినక తప్పడం లేదు. కర్మ. ఎన్ని వెరైటీలు ఉన్నాయో. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అంతనా? ఎందుకు ఇన్ని రకాలు వండినందుక? కాదత్తయ్య గారు, మాకు మిగిల్చినందుకు. అక్క తిందామా? అలాగేనే. ఇదిగో చెల్లి, ఈ రోజు నేను వడ్డిస్తా, ఒక్క మెతుకు కూడా వదలకుండా తినాలి. నువ్వు ప్రేమతో పెడతానంటే ఎందుకు వద్దంటానక్క? పెట్టక్క. ఆగండి, ఏం చేస్తున్నారే? పాపం మసక వచ్చినట్టుందక్క. అత్తయ్య గారు, లతక్క నేను
అన్నం తింటున్నాము. చంపుతా. అన్నాన్ని ఎలా చంపుతారు అత్తయ్య గారు? కావాలంటే రుబ్బండి పిండి అవుతుంది. ఏ నరమయ్యండి, ముందు ఎక్కడి నుంచి పండి. ఎందుకు? ఒసేయ్, అత్తయ్య గారు మనల్ని కుర్చీ తెచ్చుకుని కూర్చోమంటున్నారే, వెళ్ళి తెచ్చుకుందాం పద. మీకు ఈ రోజు నుంచి అన్నం లేదు. అంటే ఓన్లీ కూరలు పచ్చళ్ళు మాత్రమే తిని బతకాలా అత్తయ్య గారు? తప్పదు చెల్లి, అత్తయ్య గారి మాట తూచా తప్పకుండా పాటించాలి. దా కూర లాగించాలి. ఆగండి, అన్నం లేదంటే కూరలు తినమని కాదే, అసలు ఈ ఇంట్లో మీరు భోజనం చేయకూడదని. అలాగా? అయితే బయటికి తీసుకువెళ్ళి తింటాం అత్తయ్య గారు. ఏ నరమయ్యని తింగర మహాలారా, ఆ మధుతో సంతకం పెట్టించుకురండి అంటే అడ్డమైన వేషాలు వేస్తూ చిన్న సంతకం కూడా పెట్టించుకురాలేకపోయారు. మాతో పాటు మీరు కూడా వేషాలు వేశారు కదండి, మరి మీరేం పీకారు? ఒసేయ్! ఇదిగో మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ మధుతో సంతకం పెట్టించుకొని రావాలి. అప్పటి వరకు ఈ ఇంట్లో అన్నం నీళ్లు కట్టు మీకు. ఇది అన్యాయం. అది సంతకం పెట్టకపోవడానికి మాకు అన్నం కట్ చేయడానికి ఏంటండి సంబంధం? అది పెట్టకపోతే మాదా తప్పు? మేం పెట్టించకూడదు అంతే. గట్టిగా మాట్లాడితే ఆ మధు దగ్గరికి వెళ్ళి ఈ సంతకం గురించి దానికి చెప్పేస్తాం. ఓ, అంతకు తగించారా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. కానీ ఇక ఈ ఇంటితో ఈ ఆస్తితో మీ మొగుళ్లతో సంబంధం ఉండదు. రేపే మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. పొద్దున్నే నోటీస్ పంపిస్తాను, దాని మీద సంతకం పెట్టండి. అయ్యయ్యో, వద్దత్తయ్య గారు, సంతకం ఎలాగోలా పెట్టించుకొస్తాము. అలాగే అత్తయ్య గారు. వస్తే సంతకంతో రండి, లేదా విడాకుల నోటీసులో సంతకం పెట్టేసి వెళ్ళిపోండి. వద్దన్నారుగా, వెళ్తున్నా ఉండండి. రావే, మీరు ఒక్కరే తినండి. వెళ్ళదే. ఇప్పుడు చచ్చినట్టు ట్రై చేస్తారు, సంతకంతో వస్తారు. పద పద. అబ్బబ్బా, ఆకలి చంపేస్తుంది. అయితే మర్డర్ కేసు పెడదామా అక్క? ఎవరి మీదే? ఆకలి మీద చంపేస్తుంది అన్నావు కదా. నీ బొంద చాదస్తంతో ఆపిసినది కాల్చుకు తింటుంటే మాటలతో నువ్వు వేపుకు తింటున్నావు. దేన్ని? నా బుర్రని. అది నీకు లేదక్క, ఎలా తింటాను? చంపుతాను. చూడు, అందరూ పడుకుని ఉంటారు, మనం మెల్లగా వెళ్ళి ఏదోటి పెట్టుకుని తిందాం, లేదంటే ఆకలితో చస్తామే. నిజమే అక్క, వెళ్దాం పద. పద పద పద. ఏంటి వీళ్ళు ఇంత రాత్రిపూట అక్కలు వెళ్తున్నారంటే ఏదో స్కెచ్ వేస్తుంటారు. వీళ్ళని ఫాలో అవుతే ఆ సంతకం వెనక సీక్రెట్ ఏంటో తెలుస్తుంది. అబ్బా, మధు రూమ్ లో ఫుడ్ రెడీగా ఉన్నట్టుంది. మన అత్తయ్య ఏమో అన్ని తినేసి కడిగేసినట్టుంది. వెళ్దామా? అవునక్క, వెళ్దామా?